అయితే సైదులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ కి సంబంధించి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాయి. మనకు ఫోన్ కాల్స్ కావచ్చు, ప్రచారాలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు. మరి ఈసారి పోలింగ్ శాతం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా యూసుఫ్గూడలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఏ టైంలో ఎక్కువ రద్దీ ఉండే ఛాన్స్ ఉందంటారు? ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే యూసఫ్గూడలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు కాబట్టి సో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రద్దీ అయితే ఖచ్చితంగా మరి కాసేపట్లో అంటే మనకి 9 గంటల నుంచి దాదాపుగా 11 గంటలు 12 గంటల వరకు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో కొంత మందకొండిగా పోలింగ్ సరళి కొనసాగుతున్నప్పటికీ కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు 9 గంటల నుంచి 9, 10, 11, 12 గంటల వరకు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చే అవకాశం ఉంది. బారులు తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం కొంత మందకొండిగా కొనసాగినప్పటికీ కూడా 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాలకు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే క్యూ లైన్ లో ఉన్న వారిని అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎవరైతే 6 గంటలకి వరకు క్యూ లైన్ లో ఉంటారో వారందరినీ కూడా లోపలికి పంపించేసి వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకునేంత వరకు కూడా అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో పటిష్టమైన భద్రత మధ్య యొక్క పోలింగ్ కొనసాగుతుంది. సో వెంటనే వాటిని సీల్ చేసి 6 గంటలకి మనకి పోలింగ్ సమయం ముగుస్తుంది. అయినప్పటికీ క్యూ లైన్ లో ఉన్న వారిని మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. సో వారందరూ ఓటు వేసిన తర్వాత వెంటనే వాటిని సీల్ చేసి మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి స్ట్రాంగ్ రూమ్ లోనే కాబట్టి అక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా సెంట్రల్ బలగాలతో గట్టి బందోబస్తు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అక్కడ సెంట్రల్ బలగాలు ఫోర్స్ కూడా అక్కడే ఉంది. సో సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క ఈవీఎంలను కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రత పరుస్తారు. అయితే ఓటర్లకు సంబంధించి వృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే సర్వీస్ ఓటర్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కావచ్చు, లేదంటే ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సౌకర్యం ఉంటుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తొలిసారిగా ఈసారి ఎవరైతే తమ యొక్క ఓటుని పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వినియోగించుకోలేకపోతారో వారికి ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసారి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నేరుగా ఈవీఎం తీసుకెళ్లి అక్కడ ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తారో ఆ అభ్యర్థికి ఓటు వేసేలా కూడా అక్కడికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సో వాళ్ళందరూ కూడా రాని వారు ఎవరైతే ఉంటారో కొంత ఏజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ కేంద్రం వద్దకు రాని వారు అందరినీ కూడా ఇలాంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎప్పటికే పోస్టల్ బ్యాలెట్ లో ఎవరైతే యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద డ్యూటీలో ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే బ్యాలెట్ రూపంలో తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి కొంత జరిగే అవకాశాలు ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కూడా మనకి చూస్తే 53% మాత్రమే పోలింగ్ నమోదైంది. కాబట్టి ఈసారి కొంత పెరిగే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే 4 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపుగా 3 లక్షల ఓట్ల వరకు కూడా పోల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయడం, అవేర్నెస్ తీసుకురావడం, ఖచ్చితంగా ఓటు హక్కు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మార్పు కోరుకోవాలి, డెవలప్మెంట్ కోరుకోవాలని కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. కాబట్టి సో అందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం కూడా సెలవు ఉంది కాబట్టి అన్ని స్కూల్స్, కాలేజెస్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఈ రోజు సెలవు ప్రకటించారు. కాబట్టి సో వారందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందుకు మనకి కాసేపట్లో ఈ యొక్క పోలింగ్ సరళి కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొంత మందకొండిగా కొనసాగుతున్నప్పటికీ కూడా 9 గంటల నుంచి మనకి కొంత పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్నది ఏంటంటే ఎన్నికల సరళి సజావుగా కొనసాగుతున్నప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ కొంత చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. వెంటనే పోలీసులు లాఠీలతో చెదురుమదురు ఘటనలను కూడా అక్కడ జరిగినటువంటి ప్లేసెస్ ఏమున్నాయి అక్కడ అన్నట్టు వాళ్ళందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా అన్ని పార్టీల కార్యకర్తలందరినీ కూడా పంపించేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.